హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. హాయ్ అండి. అయితే ఇప్పుడు వచ్చేసి మనకి ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతున్నాయి అన్నమాట. అలాగా ఆగిపోతూ ఉన్నాయి పనులు. అందుకు కాబట్టి ఈరోజు మనకి నేను ముందు వీడియోలో ఏం చెప్పానంటే మనకి ఇవన్నీ అది ట్రాన్స్ఫార్మర్ అవి కాలిపోయినాయండి. అన్నీ ఇన్వర్టర్ కాలిపోయింది. అలాగొచ్చేసి మనకి ఏసీ కూడా ఎలకలు వెళ్ళి అవి పాడు చేసినాయి అన్నమాట. మొత్తం ఫుల్ పనులు పెట్టినాయి అన్నమాట. ఈసారి మనకి ఎలుకలు కానీ వాతావరణం కానీ అన్నీ మనకి పనులే పడ్డాయి. దానివల్ల అది ఇన్వర్టర్ అయితే అతను ఫోన్ చేస్తే కొంచెం రాలేదండి ఆ టైంలోను. ఇప్పుడు వస్తానని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అందుకని మనము వెయిట్ చేస్తున్నాము. అలాగే వచ్చేసి మనకి మధ్యలో ఏం జరుగుతుందంటే వాతావరణం ఈవినింగ్ అయ్యేసరికి బాగా ఫుల్లు ఇది గాలిదుమ్మ అంటాం కదండి. గాలి వచ్చేసి విపరీతమైన వర్షం గాలండి, విపరీతం గాలి వచ్చేస్తుంది. అలాగే మామిడికాయలు అన్నీ ఇగోండి, పెద్ద పెద్ద మామిడికాయలు రాలిపోతున్నాయి అన్నమాట. నాకు ఇంకా పచ్చడి పట్టుకోవడానికి కొంచెం టైం ఉంది. టైం తీసుకుని పడదాం అనుకుంటున్నాను. సర్లే, ఈ కొంచెం కాయలు కూడా బాగా వస్తాయి. ఈ నెలాఖరికి కానీ లేకపోతే మే ఫస్ట్ వీక్ కానీ పట్టుకుందామని నేను వెయిట్ చేస్తున్నాను. ఇవేమో మరి కాయలన్నీ ఒక్కొక్కటిగా మామూలుగా మొన్న పోయిన వారం కూడా నెమళ్ళు అరుస్తున్నాయి. ఈ వాతావరణం చాలా చల్లగా ఉంది కదండి. దానివల్ల గాలి ఈ చినుకులకి వాతావరణం ఇలా ఉండడం వల్ల నెమళ్ళండి, మన చుట్టుపక్కల నెమళ్ళు కూడా వచ్చి అరుస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే మనకు వచ్చేసి గాలి రావడం వల్ల ఇట్లా వర్షాలు పడడం వల్ల మంచి మంచి కాయలు మ్యాంగోస్ అయితే రాలిపోతున్నాయండి. చూడాలి. నేనేమో పచ్చడికి కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నాం. మే ఫస్ట్ వీక్ పట్టుకుందామని. ఇవి మరి ఎంతవరకు ఉంటాయి ఏంటో తెలియదు, కానీ రాలడం అయితే రాలుతున్నాయండి. చూద్దామండి, ఒక వారం రోజులు వెయిట్ చేసి మనము ఏవైతే పచ్చడి కార్యక్రమాలు ఉన్నాయో అవి పట్టుకుందామండి. అందరికీ ఇష్టమైంది నచ్చేది మన ఆవకాయ కదండి. ఆవకాయ పచ్చడి కోసం వెయిటింగ్ అందరం ఎదురుచూపులు అన్నమాట జనాలందరూ. ఈ మే నెల పచ్చళ్ళు, వడియాలు అని రకరకాలు మనకి అవకాశం కుదిరిన ఎలా జనాలు ఇంట్లో బయట అన్నీ చాలా హడావిడిగా ఉంటారన్నమాట. పచ్చళ్ళ కార్యక్రమాలతో కానీ వడియాల కార్యక్రమాలు కానీ అన్నీ మరి పిల్లలకి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మరి రేపు పొద్దున్న అక్కడ బాక్సులకు పెట్టుకోవాలి కదా, వడియాలు కానీ ఆవకాయ పచ్చళ్ళు కానీ. అదండి
ప్రస్తుతానికైతే మన మ్యాంగోస్ చెట్లు కాయలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా రాలిపోయింది, చూద్దాం తీసుకుందామండి. రాలిన కాయలు అలా తీస్తూ ఉంటాను నేను. ఒక్క నిమిషం తీసి ఇదిగోండి, మొన్న పోయిన వారం తీసుకెళ్ళిన కాయలు ఏమైందంటే పప్పులో వేసానండి. చాలా పులుపు ఉంది. పప్పు మామిడికాయ చేశాను, చాలా పులుపు అన్నమాట. ఇక ఇలా రాలిపోతూ ఉన్నాయన్నమాట కాయలన్నీ. మనసుకు బాధ అనిపిస్తుందండి. ఒక్కో చెట్టు కింద ఒక్కో కాయ, మంచి మంచి కాయ రాలిపోయి ఉందండి. భలే కాయలు ఉన్నాయి చక్కగాను. అదిగో దాని కింద కూడా రాలిపోయింది. తెచ్చుకుని మనం ఒకసారి మాట్లాడుకుందాం. అక్కడ కూడా కాయ. ఇవ్వండి, ఒక్కో చెట్టు కింద ఒక్క కాయ, మంచి కాయలు అన్నమాట ఇవి. టెంక్ వచ్చేసిందండి, టెంక్ ఉంది. పోయిన వారం తీసుకెళ్ళినప్పుడే నేను పప్పులో వేసినప్పుడే పులుపు, విపరీతమైన పులుపు. టెంక మంచిగా కాయ అయితే చాలా బాగుందన్నమాట. పోయిన సంవత్సరం కూడా పట్టాను, చాలా చాలా బాగుందండి. మన సబ్స్క్రైబర్లు కూడా చాలామందికి షేర్ చేసిన పచ్చడి కానీ మ్యాంగోస్ కానీ పంపించాం, వాళ్ళు కూడా సంతోషపడ్డారు. కాకపోతే ఈసారి ఏంటంటే బాధ ఎక్కువ. ఎట్లా ఉందంటే మనసుకి వచ్చిన కాయలన్నీ గాలికి, ఈ వర్షాలకి బాగా గాలేసేస్తుందండి. ఇక్కడ బయట బాగా ఓపెన్ ప్లేస్ కదా, బాగా విపరీతమైన గాలికండి చెట్లన్నీ వంగిపోయి కాయ అంతా రాలిపోతుంది అన్నమాట. వచ్చిన కాయ సగం వంతు రాలిపోవడమే అవుతుంది ఎక్కువ. అది బాధ అనిపిస్తుంది. నేను పచ్చడి పట్టేదాకా అసలు ఎంతవరకు ఉంటాయో ఏంటో, ఎన్ని రాలిపోతాయని మనసుకి గుండెలో దడదడ అన్నమాట, బాధగా అనిపిస్తుంది. కాకపోతే చూద్దాం, మనకు వచ్చిన కాడికి ఎంతవరకు ఉంటే అంతవరకు మనకైతే వస్తాయి కాబట్టి నా వరకు అంత కాన్ఫిడెన్స్గానే ఉన్నా. ఎంతవరకు ఉంటే అంతవరకు పట్టుకుందామని. కాకపోతే ఈసారి చూద్దామండి, పచ్చడి పట్టుకోవడానికి మనం కొంచెం రెడీ అయ్యి చూసుకుందాము. కాయలు అయితే బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇక ముందు ముందు మనకి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వాతావరణం కూడా కొద్ది మంచిగా ఉండాలని. మనకే ఇలా ఉంది, మరి పంటలు పండించే వాళ్ళకి, రైతులకి, అమ్మకాలకి ఇచ్చేవాళ్ళకి ఎలా ఉంటుందో ఏంటో పాపము. సరే, ఏం చేయలేమండి, ప్రకృతిని అయితే ఎవరు ఆపలేం కాబట్టి. ఇంకా అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు. వచ్చిందే దక్కిందే మనకండి. ఎంతవరకు దక్కుతుందో, ఎంతవరకు ఉంటాయి అంతవరకే మనకి. అయితే ఇప్పుడు వచ్చేసి పోయిన వారం మనం ట్రాక్టర్తో అన్నీ దున్నిపించాం కదండి, ట్రక్ అది తీసుకొచ్చి. ఆంటీ అయితే చెప్పాం, అది షేడ్లు అయితే ఇట్లా ఇగోండి మళ్ళేసేసింది ఆంటీ. మేము వచ్చేసరికి మళ్ళేసి పెట్టేసింది. మాకు తెలియలేదన్నమాట. ఆంటీ పాపము ముందే ఎలాగ మళ్ళేసుకుని పెట్టుకుంటాం కదా అని వేయించేసింది. కాకపోతే మాకు తెలిసింది ఏంటంటే, ముందు ఈ ఎండాకాలంలోనే కొంచెం మనది ఆవు పేడ ఉంటుంది కదండి, ఎరువు, అది వేయించేసుకుందాము. వేయించిన తర్వాత ఇంకో ఒకటేసారి మొక్కలు పెట్టుకోవడం కానీ, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ పెట్టడం చేద్దామని మేము అనుకున్నాము. ఈలోపు ఆంటీకి తెలియక ఇట్లా మళ్ళీ చేసి పెట్టింది. అయినప్పటికీ ఏం పర్వాలేదు, మనం మళ్ళీ వేసుకుందామండి. మళ్ళీ కదా, మళ్ళీ మనం తీసుకోవచ్చు. ఇప్పుడైతే మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, మనం పేడ ఏదైతే మన ఆవులది ఎరువు ఉందో అది తీసుకొచ్చి మొత్తం మనకి ఎంత కావాలో అంతా మనం వేయించుకుని, మొత్తం మొక్కలు చుట్టూ కానీ, ఈ వెజిటేబుల్స్ వేసేగాడు కానీ మొత్తం అంతా వేసుకుందాము. మంచిది కాబట్టి. ఎందుకంటే మనకి సంవత్సరానికి ఒకసారి, ఎండాకాలంలో 2 సార్లు వేయిస్తారు కానీ, కాకపోతే మనము ఎప్పుడూ ఒకసారి వేయిస్తాము ఎండాకాలం టైంలోను, సీజన్ బట్టి. మళ్ళీ వర్షాలు పడ్డాయి అనుకోండి, అది బురద కింద మెత్తగా ఉంటుంది, అప్పుడు అవకాశం కుదరదు. మట్టి వేయించుకోవాలన్నా, మన ఆవు ఎరువు వేయించుకోవాలన్నా ఏదైనా ఈ ఎండాకాలమే సహజమవుతుంది అన్నమాట. చాలా వరకును మనకి ఇప్పుడే దొరుకుతాయి అన్నీ మంచిగాను. అందుకే మనం ఇప్పుడు అలాగా తీసుకొచ్చి వేయించుకుందామండి. చూద్దాము, ఈరోజైతే మాట్లాడటం జరుగుతుంది ఈయన, చూద్దామండి. ఇవిగోండి కలుగు పువ్వులు మనకి ఎండ వచ్చేసరికి మంచిగా ముద్దుగా వస్తూ ఉంటాయి అన్నమాట. మనకైతే కామెంట్స్లు ఏమంటే, ఆకులు తీసేస్తే పువ్వులు బాగా వస్తాయి, తీసేయమని అన్నారు. అర్థమవుతుంది, కానీ నాకు వీటిని చూస్తుంటే ఎందుకో తీయబుద్ధి కావట్లేదండి. అంత ఇష్టం అనిపిస్తుంది. పువ్వులు 1-2 వచ్చినా పర్వాలేదు, కానీ ఈ ఆకులు అయితే బాగా గుబురుగా చక్కగా, ఏదో నాకు మన ఊర్లో చెరువుల్లో చూసినప్పుడు, చిన్నతనంలోనూ చెరువుల్లో చూసేదాన్ని అండి. ఇట్లా
మన మంచినీళ్ళ చెరువుల్లోనే, మంచినీళ్ళు అప్పుడు చెరువుల్లో నీళ్ళే వాడేవారు కదండి. అలా చూసేదాన్ని, అలాగ అనిపిస్తుంది అన్నమాట. ఎందుకో తెగిపోద్ది కావట్లేదు. చూద్దామండి కొన్ని రోజుల నుంచి. ఈ క్లీనింగ్ ఇవన్నీ చేసేటప్పుడు చెట్లు క్లీన్ చేస్తున్నానండి. ములగ చెట్టు అవి తీసి క్లీన్ చేసేటప్పుడు నాకు వీలైనంత వరకు తీస్తానండి. తీసి కొంచెం నీట్గా పెట్టుకుంటాను. కొన్ని రోజులు ఉండనిద్దామండి, సమ్మర్ వెళ్ళేదాకా ఉండనిద్దాము. ఇప్పుడు తీస్తే మళ్ళీ వస్తాయో రావో అని భయంగా టెన్షన్గా ఉంది. అంత అందంగా నా వీటిని తీయాలంటే మనసు ఒప్పట్లేదు ఆకులు. సరేనండి అయితేనే మరి ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పటికి మనకి ఏంటంటే కూరగాయలు కానీ సమ్మర్ కదండి, ఇప్పుడు ఎండాకాలం కదా, మెయింటెనెన్స్ చాలా కష్టంగా ఉంటుందని చెప్పారు చాలామందిని. అందుకనే నేను వెజిటేబుల్స్ అన్నీ తీసాం, కానీ అదే పేడ గట్ట వేయించిన తర్వాత ఈ మే నెలాఖరికి కానీ మే ఫస్ట్ వీక్లో కానీ మనం ఏవైతే కాయగూరలు అవి ప్రాసెస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసుకుందామండి. లోపు పనులన్నీ పూర్తవుతాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పనులన్నీ ఎందుకో కొంచెం పోస్ట్ పోన్ అవుతా వస్తున్నాయి అన్నమాట. ఏది అనుకున్న టయానికి అనుకున్నట్టు జరుగుతులేదు కొన్ని. అలాగే మనకి ఇంటి కూడా కరెంటు విషయం కానీ ఇన్వర్టర్ విషయం కానీ ఇవన్నీ ఏసీ కానీ ఇవన్నీ కొంచెం ఒక్కొక్కటి కొంచెంగా పనులు పడతా ఉన్నాయి. వాటి వల్ల కూడా కొన్ని పనులు ఆగిపోతూ ఉన్నాయి. మనకి ఏది చేద్దామన్నా కానీ ఎందుకు అలాగా ఆ విధంగా జరుగుతున్నాయండి. అదే అన్ని రోజులు అన్నిలాగా ఒకటేలాగా ఉండవు కదండి. కొన్నిసార్లు దన టక అయిపోతూ ఉంటాయి పనులు, కొన్నిసార్లు అలాగా ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. మీకేమన్నా సలహాలు ఐడియాలు ఉంటే చెప్పండి. దాన్ని బట్టి నేను వీడియోలు చేయడానికి చేస్తాను. చూద్దామండి. పనులు అయితే చాలా ఉంటాయండి చేయాలి, కానీ కాకపోతే అవి పెండింగ్ అంటే అనుకున్న వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు అదని ఇదని అనడం, కొన్నిసార్లు వాళ్ళకు కూడా వేరే పనులు ఉంటాయి కదా, పనులకి వెళ్ళడం సరిగ్గా రాకపోవడం, వేరే పనులు పడడం, మనకు కూడా అనుకున్న టయానికి అవ్వకపోవడం అలాగే జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేను దిగానంటే పనులు అయిపోతాయి. నాకు దిగడానికి ఎట్లా ఉందంటే ఇంటికాడ సిచ్యువేషన్, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనకు అక్కడ టిల్లు ఉంటాడు కదా, నాకు ఇక్కడేమో మిల్కీ బిక్కీలు ఉంటాయి. అక్కడ వాళ్ళని చక్కబెట్టుకుని వచ్చి ఇక్కడ వీళ్ళని చక్కబెట్టుకోవడానికి, ఈ గుడ్డు కానీ చూసుకోవడానికే నాకు సగం టైము అయిపోతూ ఉంది. దానికి తోడు మా చిన్న పాపకు కూడా జాబ్ వచ్చి చెన్నై ఇచ్చారు జాబు. ఆమె అక్కడికి వెళ్తే నాకు ఇంకా అసలు ఎలా ఉంటుందో ఏంటో, ఈ పనులు ఎలాగవుతాయి ఎలా జరుగుతాయని గుండెల్లో గుబేలు అంటూ ఉంది. టెన్షన్గా ఉంది. నేను చేయగలుగుతానా చేయలేనా, ఎలా జరుగుతుంది ఏంటి, అక్కడిక్కడ నాకు అవుతుంది అవదా. మంటిల్లు ఇక్కడ అలవాటు లేడండి ఇంతవరకును. ఒకవేళ వచ్చినా కానీ గుడ్డుగాడికి వాడికి పడతలేదు, గొడవకి సిద్ధంగా ఉంటున్నారు ఇద్దరును. అందుకని వాడినే ఆపాలా వీడినేం బయటకు పంపిస్తే వీడు అలవాటు అయిపోయి వీడు వెళ్తలేదు, మనసు ఒప్పుతలేదు. వాడిని తీసుకుని ఇప్పుడు అక్కడ ఉంచాలంటే వాళ్ళకి జాబులు కష్టమైపోతుంది. వాడిని తీసుకొచ్చి వాడిని ఆపడానికి కానీ వీడిని పంపించడానికి కానీ నాకు ఎలా జరుగుతుందో ఏంటో కొంచెం అయోమయంగా ఉంది. చూద్దామండి. అన్నీ అది తన పని తను చేసుకుపోతుందో అంటూ కాలం అంటారు కదా, అలాగా చూద్దాం. మరి ఎంతవరకు అయితే చూద్దామండి. వీలైనంత వరకు మనం ముందుకెళ్ళడానికే ట్రై చేద్దాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి మొక్కలు పెట్టుకుని కానీ పనులన్నీ అవడానికి కొంచెం సమయం పడుతుందండి. దానికోసం మనం ఎదురు చూడాలి, తప్పదు ఇంకాను. ఇప్పుడు వచ్చేసి మనం చాలా వరకు చెట్లు కొంచెం మందార మొక్కలు గట్ట ఇవన్నీ చాలా పిచ్చిగా ఎదిగినాయి. క్లీన్ చేసుకుందామండి, కట్ చేసుకుందాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అవుతులేదు. ఇప్పుడైతే కట్ చేసుకుంటానండి. కట్ చేసుకుని కొన్ని పనులు ఉన్నాయి చేసుకుంటే మనకు కూడా కొంచెం ఈ రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి. ఇది ఎక్కడ పెట్టానండి కటింగ్ చేసేది ఇందాక, ఇక్కడ మరపు వచ్చేసింది అప్పుడే, వయసుగా అయిపోతుందిగా. అదొకటి ఇక్కడ ఇదిగో తీసుకొచ్చిన కదా ఇంటి దగ్గర నుంచి వంగనారు, ఇదిగో చూపించండి. అప్పుడు ఇక్కడ పుదీనా సరిగ్గా రావట్లేదని చెప్పేసి తొట్టులో పెట్టి పాపం ఎక్కడెక్కడో తీసి పెట్టాము. ఇప్పుడు మెల్లగా నిదానంగా బాగానే వస్తుందండి. అలాగే వచ్చి నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కదండి మన పెన్నాడు వంకాయ అని చెప్పేసి, అప్పుడు ఇత్తనాలు నేను తొట్టులో వేసుకుని నన్ను ఆరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఈ కొంచెం ప్లేస్ వదిలిచ్చి మొన్న ఈ ప్లేస్లోనే కదా పెట్టాను. నేను మొన్న ఎండలకు చనిపోయినాయి ఏమనుకున్నా, కానీ బతికి బాగానే పూస అదిగో కాయ వచ్చింది. అందుకని కొంచెం ప్లేసు వదిలి మాదంతా దున్నిపించాను అన్నమాట. ఇదిగో కాయ అయితే రావడం జరిగింది. చూద్దామండి ఈ వంకాయలు ఎంతవరకు మనకు వస్తాయో చూద్దాం. అలాగే నిమ్మకాయలు వచ్చేసి ఇదిగో నిమ్మ చెట్టు చాలా కాయలు ఇచ్చిందండి మనకి. ఇంకా మంచి కాయలు అయితే ఉన్నాయి.
మంచి మంచి కాయలు అయితే అన్నీ బాగా చెట్టు నిండా అయితే ఉన్నాయి. అవి అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం అయినాక ఆ నిమ్మకాయలను కూడా మనం తీసుకుందామండి. కింద చెట్టు కింద రాలి తీస్తా. నిమ్మపండు సన్నలు చిన్న చిన్నవి రాలుతున్నాయి పాపం. మొన్న మేము మా వారు చామంతులు అని చాలా బెంగెట్టుకున్నారు కదా. ఆ చామంతి చెట్లన్నీ ఆ వారంతా నాటేశానండి. అదే రోజు ఈ వారకెళ్ళి పెట్టేశానండి ఆయనకి. ఆయన చాలా బాధపడిపోయి బెంగ పెట్టేసుకున్నారు పాపం. నారంతా తీసి ఇదిగోండి ఈ విధంగా పెట్టేశాను అనమాట. లైన్గాను ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇవి ఇక్కడ పెట్టేస్తే పెట్టడం వల్ల ఏంటంటే అండి మనకి ఎప్పుడు తీయడం జరగదన్నమాట. ఎప్పటికీ అలా ఉంటాయి, ప్రాబ్లం అనిపించదు. జున్ను 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 ఏమ్మా? అయ్యో ఎవరమ్మా, ఎవరు వచ్చారు? మన మాటలు వినిపించి చూడయ్యి. అమ్మా అయ్యో అయ్యో ఇక గోడ అవతల. ఏమ్మా మరి ఎలాగొస్తారు మీరు? రామా మేము? మీకేమో రావడానికి లేదు, మాకు రావడానికి లేదు. అయ్యమ్మలేదు. పిల్లలతో సహా వచ్చేసావా? వస్తాం అయిపోయింది. ఫుడ్ తీసుకొస్తా. గుడ్డు ఎవరమ్మా? మీ పిల్లలు వచ్చారా? అయ్యయ్యో వచ్చిన తర్వాత కట్ చేసుకుందాం, ఫుడ్ పెట్టేద్దామా? వస్తున్నాం, ఉండండి అమ్మా. మిల్కీ, నేపాలి ఎవరు వచ్చారు? సరే, యువతల వాళ్ళ నాన్న, అవతల వాళ్ళ అమ్మ, పిల్లలండి. గోడ మనకు మధ్యలోను ఏం చేస్తామండి, మనకేమో అవతల చుట్టూ తిరిగి వెళ్ళాలి, అలా తిరిగి వెళ్ళాలి. ఇక్కడ ఏదన్నా మనకి దారి ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఈ అవకాశం లేదు, తప్పదు. అరే మామిడికాయలు రవి రాలగొట్టుకో, నడుగుడ్డు వస్తున్నా. జున్ను బాబు మన మాటలు వినిపించినాయి అంటే అరుస్తున్నాయి బయట నుంచి. ఉన్నాడు. అయ్యో మాట్లాడేస్తున్నారు. ఎలాగున్నారమ్మా? బోలే ఏమండి, నేను గుడ్డది అయినా మరి వేసే వస్తామన్నాడు, తీసుకొస్తామన్నాడు. ఓకేనా? మొక్కలు పెడుతున్నావా? జున్నుగాడు వాడి పిల్లలు గోడెవతలు ఉన్నాయి ఇప్పుడు దాకాను. సర్లేని మేము ఇంకాను నా పని ఆపేసి వాటి కోసం బయలుదేరాం ఫుడ్ తీసుకుని. అవి చూడండి అక్కడి నుంచి ఎదురు చూసేస్తున్నాయి అన్నమాట. మనకారా కాదా అన్నట్టు ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి. వాళ్ళ అమ్మ ఎక్కడన్నా తీసుకెళ్తే బయటకు బాగుండు. నడు జున్ను, వస్తున్నామమ్మా. సరే తోక 3 మెలికలు తిరుగుతుంది తోక మనకి. నడు బాబాయ్. మిల్కీ ఆడి పేరేంటి? నేపాలి. ఈడ వచ్చేసాడు నేపాలి. నడవండి. మిల్కీ ఏం మిల్కీలు ఎడారిలాగా ఉన్నాయి. ఏం దొరుకుతాయమ్మా మీకు ఇక్కడ? అలా మనం తప్పితే ఎవరున్నారు అబ్బా ఇక్కడ వీటికి?
వచ్చేసి మన డాగ్స్ ఈ మధ్యలోకి వచ్చినాయి అన్నాను కదండి, ఒకసారి చూపిస్తే చూడండి మనకు సందు. ఇదిగోండి, ఇది మనకి ఇక్కడ వచ్చేసి సిట్అవుట్ వస్తుందండి. ఇది సందు, అవతల వేరే వెంచర్ ఉంటుంది. ఇది యువతల ఈ గోడకి ఆ గోడకి మధ్యలో దారి అన్నమాట. ఇది మన సిట్అవుట్, అది మన వెంచర్ అది అవతల. ఇప్పుడు వచ్చేసి మనకి మామిడికాయలు యువతల చెట్టుకి నిమ్మకాయలు కానీ మామిడికాయలు కానీ యువతల పక్కకి ఏలాడుతున్నాయి అన్నాను కదండి. అయ్యో దారిలో చూడండి రాలిపోయింది కాయలు. యువతల ఈ పక్కకి 2 మామిడి చెట్లు ఉన్నాయండి. ఒక చెట్టు అయితే కొంచెం పెద్దగా యువతలకు వచ్చేసింది, దారి యువతలకి. నిమ్మకాయ చెట్టు, ఉసిరికాయ చెట్టు, మామిడికాయ చెట్టు యువతలకు వచ్చినాయండి. ఇంకో చెట్టే వచ్చి అవతల ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేవు. మనకి ఏదైనా దొడ్లోనే రాలుతాయి మన లోపల. ఇవి వచ్చేసి దారిలో పడ్డాయి. ఇవ్వండి మంచి కాయలండి, దారిలో పడ్డాయి అన్నమాట. ఎవరు తీసుకోరు, ఇక్కడ తీసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు, మనమే తీసుకోవాలి. అది వాటి మాకు ఇది ఇక్కడే ఉన్నది కదండి సిట్అవుట్ది. ఇక్కడే మేము పని చేసుకుంటా మాట్లాడుతున్నాను, నేను వీడియో చేస్తున్నాను. ఈ దారంటా వచ్చినట్టు ఉన్నాయి మిల్కీ బిస్కెట్లు. ఇక మా మాట వినిపించి ఒకటే అరుపులండి. సర్లేని పైకి ఎక్కి చూస్తే, గోడ మీదకి అలాగా ఎక్కి చూస్తే మొత్తం పిల్లలతో సహా తల్లి పిల్లలు మొత్తం గొడవ చేస్తున్నాయి ఇక్కడికి వచ్చి. ఇంకా మన పని తర్వాత చేసుకుందాంలే వీడియో, ముందట్లకి ఫుడ్ పెట్టేసి వద్దామని నేను ఎర్లీ మార్నింగ్ లేచి వాటికి అన్నం వండేసాను. ఇక లేచి పెట్టేసి వాటికి తర్వాత వీడియోస్ వేసుకుందాంలే అని ఫస్ట్ అయితే వెళ్ళిపోయి వచ్చామండి అక్కడికి. ఇగో పెట్టేసి ఇంటికి వెళ్తున్నాము, దారిలో సందులో ఉన్నాము. ఇదండి సంగతి. మళ్ళీ మనం మన ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాక కొంచెం మాట్లాడుకుందాం. దారి ఉరుకులు పరుగులు మనకి. ఇందాక వచ్చేసి మేము అక్కడ మాట్లాడుతుండగా మన మిల్కీ బిస్కెట్ వాళ్ళ అమ్మ అందరూ వచ్చారండి సందులోకి. చెప్పాను కదండి, చూడండి ఒకసారి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. అక్కడ మాట్లాడుతుండగా ఆ గోడ వెనకాల వచ్చి మా మాటలు విని గుర్తుపట్టేసి అవి ఒకటే అరవడం చేసాయి. ఇంకా చూసేసరికి ఇంకా ఒకటే ఏడుపు, అరుపులు, ఆనందం, సంతోషం. ఈ మధ్యలో సరిగ్గా రావట్లేదు, వాటితో కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఉండలేదు. అవి ఇంక ఏడుస్తూ మొదలుపెట్టినాయి. ఇంకా నాకు మనసొప్పక వీడియో తర్వాత చేద్దాంలే అని పక్కకు పెట్టి ఫస్ట్ నేను మార్నింగ్ ఈ రోజు లేవగానే అన్నం రైస్ అయితే వండాను వాటికి పెడదామని. అది ఏదైతే ఉందో అది ఇంకా వెంటనే వీడియో పక్కకు పెట్టి అది కలుపుకిని తీసుకెళ్ళి పెరుగు రైసు మొత్తం ఎగ్ రైసు వాటికి వండుకిని తీసుకెళ్ళి పెట్టేసి వచ్చానండి. వచ్చిన తర్వాత మళ్ళీ మాకు అనుకోకుండా కొంచెం మళ్ళీ అర్జెంటుగా ఫోన్ వచ్చిందండి. ఇంటికి సిటీకి వెళ్ళవలసి వస్తుంది. ఇక ఇట్లా ఏదో ఒకటండి కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెంగా ఇట్లాంటివి కొంచెం తెలుస్తూ ఉన్నాయి. మొన్న అత్తమ్మకు బాగాలేదని అర్జెంట్ కాల్ వస్తే ఊరు గట్టా తిరగడం, నాకు వీడియోలు చేయడం గట్టా కుదరలేదు. ఇప్పుడు అనుకోకుండా చాలా పనులండి ఇవన్నీ కట్ చేయాలండి. మొత్తం మల్లె పువ్వులు చూడండి, విపరీతమైన మల్లెపూలు. అసలు ఇదొక రకం అన్నమాట. ఇవి ఇట్లా చాలా ఉన్నాయండి. ఈ ఆకులు తీయాలి, ఈ ఆకులు దూసి మనం అన్ని చెట్లన్నీ కట్ చేయాలండి. మన ఎరువు పేడ అనుకున్నాం కదండి, ఆవు ఎరువు అనుకున్నాము. అదైతే కుమారికి మాట్లాడి చెప్పాము, మళ్ళీ మేము 2-3 రోజుల తర్వాత వస్తాము. ఇవన్నీ ఇంకా కొంచెం చక్కబెట్టుకొని ఒక 3 రోజులు 4 రోజులు మనం ఇక్కడికి వచ్చి ఉంటేనే కానీ అయ్యేటట్లు లేవండి పనులు. ప్లాన్ చేసుకుని వస్తామండి. వచ్చి కొంచెం ఉండి ఈ పనులన్నీ కొంచెం పూర్తి చేసుకుని వెళ్తామండి. అంతవరకు కొంచెం ఈ వీడియో ఎంతవరకు నేను ముగించేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొంచెం మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి, అంతవరకు సెలవండి. ఇది మీద పడిపోతుంది. ఓకే, ఇది ఉంచునా. ఇవి కట్ చేయడం మళ్ళీ వచ్చాక కట్ చేయాలి మరి. ఏమండి, మళ్ళీ వచ్చాక కట్ చేసుకొని మరి అవి కడుక్కొని. అంటే ఏమీ లేదు, ఇవన్నీ పనులు ఉంటాయి కానీ
ఆంటీ తీస్తుంది వచ్చినప్పుడు. హాయ్ రోషిక, హాయ్. నీరసంగా ఉంది కానీ ఎండకి ఎండలకి నీరసం. ఈ డబ్బు కూడా పగిలిపోద్ది ఏమో నేను పెట్టకముందు పగిలిపోయి డబ్బు ఉంది. డబ్బు పగిలిపోయి బయటపడి కూడా పడుతుంది. అదే అర్జెంట్ ఫోన్ వచ్చింది అన్నాం కదండి అపార్ట్మెంట్ నుంచి. ఇంకా వాటికి కొంచెం ఫుడ్ పెట్టేసి బయలుదేరుతున్నామండి.